ఇవాళ రేపు జనాలు ఎట్టున్నారంటే ఈ లోకంలో ఉన్న అందరినీ చూసి భయపడతారు. పెద్ద పెద్దోళ్ళని చూసి భయపడతారు, ధనం ఉన్న వాళ్ళని చూసి భయపడతారు, ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళని చూసి భయపడతారు, అధికారం ఉన్న వాళ్ళని చూసి భయపడతారు. ఇట్లా అందరినీ చూసి ఈ లోకస్తులు భయపడతారు. కానీ ఆఖరికి జంతువులను చూసి కూడా ఒక పిల్లిని, నక్కను, కుక్కను, బల్లిని ఇట్లా చిన్న చిన్న వస్తువులను చూసి కూడా భయపడతారు. అంతేకాదు మన నీడను మనం చూసుకొని కూడా భయపడతాం. కానీ భయపడందల్లా ఏడంటే దేవుని కాడని. దేవుడు అంటే గింత కూడా భయం ఉండదు. దేవుని సన్నిధికి రావాలంటే భయం ఉండదు. దేవునికి ప్రార్థన చేయాలేమో అనే భయం ఉండదు. బైబిల్ చదవాలనేమో అనే భయం ఉండదు. చూడండి, ఈ లోకంలో అందరికీ భయపడుతున్న మనము దేవునికి మాత్రం భయపడం. ఇంకెట్లా మనకున్న సమస్యలు పోతాయి? ఇంకెట్లా మనకున్న రోగాలు, ఇబ్బందులు, కష్టాలు ఎట్లా పోతాయి? మనం అందుకే దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి.